తట్టుపైరు సాదంకి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. తట్టుపైరు సాదంకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో పద్మ గారు, ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. సో బొబ్బర్ల అన్నం ఇన్ చెన్నై స్టైల్ చూడబోతున్నాం అయితే మనం. అవును అనీష్. ఓకే ఫైన్. సో ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ చేసుకుందాం. గుడ్ పాయింట్. స్టవ్ ఆన్ చేద్దాం. ఓకే, స్టవ్ ఆన్ చేసాం, ప్యాన్ పెట్టేసుకున్నాము. సో పద్మ గారు, స్టవ్ వెలిగించేసుకున్నాము, ప్యాన్ పెట్టుకున్నాము. నెక్స్ట్ ఏంటండి? ఆయిల్ హీట్ చేయాలి. ఆయిల్. ఓకే, తాలింపు దినుసులు వేయాలి. పోపు దినుసులు. ఓకే, మనం గెరిటి తీసుకో. సో పద్మ గారు, అంటే మీరు స్టార్టింగ్ నుంచి హోమ్ మేకరేనా, లేకపోతే ఏదన్నా మీరు కూడా జాబ్ చేసేవాళ్ళ? లేదు అనుష, నేను జాబ్ చేయలేదు. బట్ నేను చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాను. చాలా స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ ఇచ్చా. అవునా? నైస్. ఆ విషయాలు మాట్లాడుకుందామండి. ఈ లోపు పోపు వేగిపోయినట్టుంది. నెక్స్ట్ అండి? గార్లిక్ వేద్దాం. ఓకే, వెల్లుల్లి రెబ్బలు. ఓకే, సో దాదాపు ఎన్ని పర్ఫార్మెన్స్లు ఇచ్చుంటారండి మీరు? 70+ పెర్ఫార్మెన్సెస్ చేశాను. 70+. వావ్, నైస్. ఓకే, సో నెక్స్ట్ అండి? ఆనియన్ వేద్దాం. ఓకే, ఓకే పద్మ గారు, ఉల్లిపాయలు కూడా మనకి ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ అండి? టమాటో వేద్దాం. ఓకే, టమాటా ముక్కలు వేసుకున్నాకండి నెక్స్ట్ కొంచెం పసుపు వేద్దాం. నెక్స్ట్ పచ్చిమిర్చి. సో పచ్చిమిర్చి ఇలా కొంచెం పొడవుగా ఉంటే బాగుంటుందంటారా? అవును. ఇలా ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే నెక్స్ట్ ఏమైనా యాడ్ చేసేది ఉందా? నెక్స్ట్ మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దాం అప్పుడే. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి అనుష. ఫ్రై అవ్వాలండి. ఓకే, సో అయితే పద్మ గారు, మీరేంటి బ్రేక్ తీసుకున్నారా మీ పర్ఫార్మెన్సెస్ నుంచి, లేకపోతే మానేసారా? కొంచెం బ్రేక్ తీసుకున్నాను ఆఫ్టర్ మ్యారేజ్. ఒక 5 years నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. 5 years నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. ఓకే, సో రీసెంట్గా ఎప్పుడు ఇచ్చారండి? రీసెంట్గా ఒక 3 years బ్యాక్ చేశాను నేను. అంటే పాప పుట్టిన తర్వాత 2-3 పెర్ఫార్మెన్స్ చేశాను అంతే. ఓకే, ఓకే, ఫైన్. సో పద్మ గారు, ఇది ఫ్రై అయిపోయినట్టుంది. ఫ్రై అయ్యింది అనుష. మనం నెక్స్ట్ జీరా పౌడర్ వేద్దాం. ఓకే, మీ పుట్టినిల్లు లేదండి? మా ముమ్మిడివరం అని. ముమ్మిడివరం. ఓకే, సో మొత్తం ఎడ్యుకేషన్ అంతా అక్కడేనా అండి? అక్కడే. ఓకే పద్మ గారు, నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ గరం మసాలా వేద్దాం. ఓకే, సో చెన్నైలో ఏ వంటకాలు బాగా నేర్చుకున్నారు పద్మ గారు మీరు? చెన్నైలో సాంబార్ బాగా నేర్చుకున్నాను. చెన్నై అంటే సాంబార్కి ఫేమస్ కదా. అవును. సో అయితే పద్మ గారు, అక్కడ సాంబార్కి మన దగ్గర సాంబార్కి డిఫరెన్స్ ఏంటంటారు? అంటే అక్కడ అంత స్పెషల్గా ఉండడానికి? అంటే ఇక్కడ మనము ఏంటంటే ఫ్యూ వెజిటబుల్స్తోనే సాంబార్ చేస్తాం, కానీ అక్కడ మోస్ట్ వెజిటబుల్స్, ఎక్కువ వెజిటబుల్స్ వేసి ఇంకొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది టేస్ట్లో. ఓకే, పట్టుకున్నారా డిఫరెన్స్ ఏంటో? యా పట్టుకున్నా. ఓకే, ఫైన్. సో
సో నెక్స్ట్ ఏం యాడ్ చేయాలండి దీంట్లో? నెక్స్ట్ మనం బొబ్బర్లు యాడ్ చేద్దాం. ఓకే, దిస్ ఇస్ మెయిన్ ఇంగ్రీడియంట్ అసలు. అవును అవును. సో ఈ బొబ్బర్లు నానబెట్టుకున్నామండి, నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ బాయిల్ చేసుకుని మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, సో నైట్ నానబెట్టి కొంచెం ఉడికించుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ రెసిపీ ఇక్కడ చెన్నైలో ఎవరి దగ్గర నేర్చుకున్నారు? చెన్నైలో మరి నైబర్స్ దగ్గర నేర్చుకున్నాను ఇది. మీ నైబర్స్ దగ్గర? ఓకే, అంటే ఫస్ట్ వాళ్ళు చేసి పెడితే మీకు నచ్చి అడిగి నేర్చుకున్నారా? అవును. ఓకే, కానీ ఇప్పుడు దీని పేరు చెప్పారు కదా తమిళ్లో. అవును అనుష. సో ఇది ఫస్ట్ మీరు విన్నప్పుడు అక్కడ ఏమనిపించింది మీకు ఆ తమిళ్ నేమ్ అది? డిఫరెంట్గానే అనిపించింది, కొంచెం పలకడం కూడా కష్టంగా ఉంది అన్న ఫీలింగ్ అయితే ఉంది. ఓకే, పోను అలవాటు అయిపోయింది. తమిళ్ నేర్చుకున్న తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. అవును. ఓకే, ఇది ఫ్రై అయ్యింది అనుష. మనం నెక్స్ట్ రైస్ యాడ్ చేద్దాం. ఓకే, సో బొబ్బర్లు మనం ఆల్రెడీ కొంచెం ఉడికించుకొని పెట్టుకున్నాం కాబట్టి మరీ ఉడికించుకోవాల్సిన అవసరం లేకుండా కాసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతే. చాలా సింపుల్గా కూడా ఉంది. అండ్ మనకు సపరేట్గా మళ్ళీ కర్రీ అది ఇలాంటిది ఏం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అవసరం లేదు. సో ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా అసలు మదర్స్కి చాలా మంచి హ్యాక్ కదండి. అంటే పిల్లలకి ఎవరైనా తొందరగా స్కూల్ టైం అయిపోతుందా, తొందరగా బాక్స్ కట్టేయాలి అన్న హస్బెండ్కి కానీ సో ఫటాఫటి చేసేసుకోవచ్చు. అవును. చిల్లీస్ ఒక్కటే వేసాము, సో మనకు కావాలంటే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇది ఆప్షనల్ అండి? ఎస్, ఆప్షనల్. మనం కావాలంటే వేసుకోవచ్చు. అంటే కిడ్స్ కోసం మనం మాట్లాడుకున్నాం కదా, సో మనకి కిడ్స్ ఎక్కువ స్పైస్ తినరు, అదంటే మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు. సో మనకి ఇది కావాలంటే మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చా? స్టవ్ ఆఫ్ చేద్దాం. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే కదండి? అంతే, తీసేసుకుందాం. ఓకే పద్మ గారు, అంతేనండి? దాంట్లో ఏమో ఇంకా యాడ్ చేసుకోవాలా? కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. ఓకే, ఎస్, వేడి వేడి తట్టపైరు సాదం రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. తట్టుపైరు సాదంకి కావలసిన పదార్థాలు: నూనె, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పసుపు, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉడికించుకున్న బొబ్బర్లు, ఉడికించుకున్న అన్నం, కారం, కొత్తిమీర. తట్టుపైరు సాదం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పసుపు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ఉడికించుకున్న బొబ్బర్లు, ఉడికించుకున్న అన్నం, కారం వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే తట్టుపైరు సాదం రెడీ.